పాసిపోయిన కాళ్ళతోని పాయ, కుళ్ళిపోయిన మేక తలకాయ. ఇవి రెస్టారెంట్ల ప్లేట్ మీదకి వచ్చేసరికి మాత్రం గుమగుమలాడిపోతే లొట్టలేసుకుంటే తినేసేస్తారు. ఇంత పాపం చుట్టుకునేది గరం మసాలానే. ఆ గరం మసాలాలు దట్టించి తీసుకొచ్చి పెట్టేసరికి ఏం అర్థమైతలే. అదే ఒకవేళ ఒరిజినల్ గా ఎట్లుందో చూస్తే మాత్రం నాన్ వెజ్ తినుడు కాదు కదా, వాడు కనీసం అన్నం కూడా ముట్టుకోడు. మీరు చూస్తున్న వేల కిలోల కుళ్ళిపోయిన మాంసం బాలాపూర్లో ఉన్న సలామీ ఇండస్ట్రీస్ది. హలాల్ సర్టిఫైడే. ఓనర్ పేరు మొహమ్మద్ అబ్దుల్ గఫర్ ఖాన్. వీళ్ళ నుంచి సిటీలో ఉన్న ఎన్నో రెస్టారెంట్స్ కి మాంసం సప్లై అవుతుంది. ఆడికి పోయిన తర్వాత ఆ మాంసంల నుంచేలే బోటి వస్తుంది, తలకాయ కూర వస్తుంది, పాయా వస్తుంది, మటన్ కూర వస్తుంది, బిర్యానీ వస్తుంది, అన్నీ వస్తాయి. మనకి వేడి వేడిగా ఉండి మసాలా గుమగుమలాడిపోతే చాలు తినేస్తాం అంతే. ఇట్లా వారానికి 1-2 ముచ్చట్లు బయట పడతానే ఉన్నాయి. హైదరాబాద్ ఫార్మా హబ్, హాస్పిటల్ హబ్ ఎందుకు తయారైతుంది?